నమస్తే, వెల్కమ్ టు బిసిటీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. దీర్ఘకాలిక వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండి సకాలంలో మందులను వాడుతూ ఉండాలి. బాపట్ల జిల్లా మెడికల్ హెల్త్ ఆఫీసర్ విజయమ్మ. గ్రామం సుభిక్షంగా ఉండాలని మణిద్వీప పారాయణం చేశాం. గ్రామ సర్పంచ్ గుర్రపుశాల వెంకటేశ్వరమ్మ. దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ వెంటనే నియమించాలి. జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడు గోగన ఆదిశేషు. తొలి తెలుగు నిఘంటువును వ్యాకరణాన్ని ప్రచురించి తెలుగు భాషకు ఒక గుర్తింపు తెచ్చిన ఆంధ్ర భాషోద్ధారకుడు సిపి బ్రౌన్. మర్రి మాల్యాద్రిరావు. జిల్లాగా అవతరించిన తర్వాత బాపట్ల రోజురోజుకి రోడ్లు, టూరిజం వంటివి అభివృద్ధి చెందుతున్నాయని స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్రవర్మ అన్నారు. బాపట్ల పట్టణంలోని యజ్ఞ హాస్పిటల్లో నూతనంగా ఆపరేషన్ థియేటర్ను ఎమ్మెల్యే నరేంద్రవర్మ ప్రారంభించారు. మెడికల్ గా బాపట్ల వెనుకబడి ఉందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. చీరాల, పొన్నూరు, చెరుకుపల్లి గ్రామాల్లో పోల్చుకుంటే బాపట్ల చాలా వెనుకబడి ఉందన్నారు. బాపట్లలోని కార్పొరేట్ స్థాయిలో ఓ ఆసుపత్రి నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. మన ప్రాంత ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో డాక్టర్ శ్రీకాంత్ ఆసుపత్రిని ప్రారంభించడం జరిగిందన్నారు. మంచి ఫ్యాకల్టీతో ఉండాల్సిన శ్రీకాంత్ ప్రజలకు సేవ చేయాలని రావటం సంతోషదాయకమన్నారు. శరీరంలో చిన్న బాధ కలిగిన యజ్ఞ హాస్పిటల్కి వెళదామనే ఆలోచనకు ప్రజలు వచ్చారని పేర్కొన్నారు. గుండె జబ్బులతో పాటు ఆర్తో కూడా ప్రారంభించడం శుభ పరిణామమన్నారు. యువకులు ముందుకు వచ్చి బాపట్లను మెడికల్ హబ్ గా మార్చాలని సూచించారు. ఆసుపత్రికి వచ్చిన పేషెంట్స్ బయటకు వెళ్లకుండా రోగులకు వైద్యులు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో డాక్టర్ శ్రీకాంత్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం డాక్టర్ శ్రీకాంత్ ఎమ్మెల్యే నరేంద్రవర్మను, సలగల రాజశేఖర్ ను సత్కరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పవన్ కుమార్, బావుడ చైర్మన్ సలగల రాజశేఖర్ బాబు, టీడీపీ నాయకులు, వైసీపీ నాయకులు చేజర్ల నారాయణ రెడ్డి, ఆర్మీ రవి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బాపట్ల పట్టణంలో రోజు రోజుకి జిల్లాగా అవతరించి రోజు రోజుకి దినదినాభివృద్ధి చెందటంలో బాపట్ల చాలా ముందుంది. ఇటు రోడ్స్ కానీ, అటు బైపాస్ రోడ్డు కానీ, అటు టూరిజం కానీ ఎంతో డెవలప్ చెందుతూ ఇంకా మెడికల్గా హెల్త్ పరంగా ఒక అడుగు వెనకలో ఉన్నాం మనం. అటు చీరాల కానీ, ఇటు పొన్నూరు కానీ, గుంటూరు కానీ, అటు చెరువుపల్లి కానీ ఈ ప్రాంతాలతో పోల్చుకుంటే బాపట్ల హాస్పిటల్స్ అనే విషయంలో మనం వెనకబడి ఉన్నాం. ఇది మన ప్రాంతం, మన గడ్డ మీద ఒక మంచి హాస్పిటల్ నిర్మించాలని ఎండి కార్డియాలజీ, డిఎం కార్డియాలజీ చేసి కూడా ఏదో హైదరాబాదు, మద్రాసులో మంచి హాస్పిటల్, మంచి ప్యాకేజీలతో ఉండాల్సిన శ్రీకాంత్ బాపట్లలో మన ప్రాంత ప్రజలకి సేవ చేయాలి. ఆర్థిక పరమైన అంశం కన్నా కూడా ఈ సెంటర్ని ఎన్నుకుని ఈ ప్రాంతంలో ఇటు గుండె జబ్బులకు సంబంధించి ఒక సరైన డాక్టరు లేని కొరతని నేనైతే ఆయన తీర్చారు అని చెప్పుకుంటా ఉన్నా ఇక్కడ శాసనసభ్యులుగా. అందులో భాగంగా యజ్ఞ హాస్పిటల్ అని చాలా కొంతకాలం క్రితమే పెట్టి అది బాగా చిన్న ప్రాబ్లం వచ్చిన యజ్ఞ హాస్పిటల్కి వెళ్దామని జనం ఈరోజు ఈ యజ్ఞ హాస్పిటల్కి వస్తూ ఉన్నారు. ఆయన తోడు ఆయన సతీమణి మాధవ్ గారు కూడా ఈ ల్యాబ్ సంబంధించి, రేడియాలజీ సంబంధించి తనకి చేదోడు బాదోడుగా ఉంటూ రేడియాలజీ డాక్టర్గా ఇటు ఎక్స్రేలు కానీ ఇవన్నీ కూడా ఆమె సరైన రిపోర్ట్స్ అందించడం కూడా జరుగుతుంది. అంటే ఎప్పుడైతే ఒక రోగ నిర్ధారణ చేయటంలో ఆ ఎక్స్రే కానివ్వండి, స్కాను, అల్ట్రాసౌండ్ స్కానింగ్ కానివ్వండి, వాటికి సరైన నిర్ణయం, రిపోర్ట్స్ ఇచ్చే దిశగా మాధవ్ గారు కూడా ఈ హాస్పిటల్ ఉండటం అనేది అది ఒక ఎడిషనల్ అడ్వాంటేజీ. అందులో భారీ రూపంలో ఉండటం అనేది శ్రీకాంత్కి ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను. అట్లాగే ఆయన స్నేహితులు పవన్ కుమార్ గారు కూడా ఆర్థోపెడిక్ విభాగాన్ని కూడా ఏర్పాటు చేయటం, అందులో భాగంగా మంచి ఎక్విప్మెంట్తో కూడిన థియేటరు ఏర్పాటు చేయటం, ఆపరేషన్ థియేటర్ ఏర్పాటు చేయటం, ఆ థియేటర్లోనే ఎక్విప్మెంట్తో పాటు సియామ్ అనేది ఆర్థోపెడిక్కి ఒక ఎడిషనల్
అడ్వాంటేజ్. అది కూడా బిగినింగ్ సియాము థియేటర్ అన్నీ ఏర్పాటు చేయడం కూడా చాలా మంచి పరిణామంగా నేను భావిస్తున్నాను. నేను మనస్ఫూర్తిగా ఈ హాస్పిటల్ ఇలా కాదు, ఇంకా పెద్ద హాస్పిటల్గా దినదిన అభివృద్ధిలో మన ప్రాంత ప్రజలకి సేవ చేసే విధంగా, ఎన్నో జీవితాల్ని కాపాడే విధంగా. ఎందుకంటే ఆర్థోపెడిక్ అనేది కొంచెం లేటుగా సర్జరీలు చేసిన ప్రాబ్లం ఉంది, కానీ హార్ట్ అనేది ఎమర్జెన్సీ. ఇటు ఆర్థోపెడిక్, అటు హార్ట్, అలాగే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్గా అభివృద్ధి చెందటంలో ఈరోజు ఇంకా కొంతమంది డాక్టర్లు న్యూరాలజీ కూడా ఇక్కడికి వీక్లీ వస్తూ ఉన్నారు. వాళ్ళకు కూడా ఫ్యూచర్లో పర్మనెంట్ అయ్యే విధంగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అలా న్యూరాలజీ విభాగము, ఆర్థోపెడిక్ విభాగము, మరియు కార్డియాలజీ విభాగము, మరియు రేడియాలజీ, జనరల్ మెడిసిన్, ఇలా 4, 5, 6 డాక్టర్ల బృందంతో రాబోయే రోజులు మరింత పెద్దగా విస్తరించడానికి యజ్ఞ హాస్పిటల్ అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అన్నిటికీ మించి శ్రీకాంత్ గారికి ఫాదర్ ఎవరైతే, ఆయన బాగా ఇంజనీర్గా ఉన్నారు. ఆయన హాస్పిటల్ ఎలా ముందుకు నడిపించాలనే విధంగా బిజినెస్ పరమైన యాంగిల్లో కానీ, ఇంజనీరింగ్ పరమైన యాంగిల్లో కానీ, రూమ్స్, మెయింటెనెన్స్లు, మెడికల్, ఇవన్నీ కూడా వెనకాల చేదుడితో వాదుడుగా ఆయన కూడా ఇక్కడే వాళ్ళ అబ్బాయి కోసం ఈ హాస్పిటల్లో నిరంతరం పనిచేస్తూ ఒక పిఆర్ మెయింటైన్ చేస్తూ ముందరికి వెళ్ళే విషయంలో కూడా ఆయన్ని కూడా మనం అభినందించాల్సిన విషయం. పేషెంట్లు చెప్పింది ఏంటో, తర్వాత వాళ్ళకి సమాధానాలకి సంతృప్తికరమైన తృప్తిగా మనం కూడా ఆన్సరబుల్గా, జవాబుదారీతనంగా ఉంటే, చేపట్టుకుంటేనే తగ్గిపోతుంది, మాట్లాడితేనే తగ్గిపోతుందని. దేవుడు తర్వాత ఎవరైనా మరో రూపంలో దేవుళ్ళు ఉన్నారు అంటే అది డాక్టర్లుగా మనం ఎప్పుడు కొనియాడతాం. ఈ విషయంలో మరింత వృద్ధి చెందాలని, ఓర్పు సహనంతో కూడిన మంచి ప్రాక్టీస్ని చేస్తూ ప్రజలకి వాళ్ళకి మరింత సేవలు అందించి ఈ ప్రాంత ప్రజల్ని కాపాడటంలో ప్రముఖమైన పాత్ర పోషించాలని యజ్ఞ హాస్పిటల్ బృందాన్ని, డాక్టర్ల బృందాన్ని కోరుకుంటూ, ఈ ఆపరేషన్ థియేటర్ ఓపెనింగ్ సందర్భంగా అందరికీ కూడా మనస్ఫూర్తిగా బాపట్ల నియోజకవర్గ ప్రజల తరఫున, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల తరఫున, అలాగే కూటమి ప్రభుత్వం తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. పేదరికం, అనారోగ్యం లేని గ్రామాలు తీర్చిదిద్దడమే సుస్థిరాభివృద్ధి లక్ష్యాల స్థానికీకరణ అని ఎంపీపీ యారం వనజ అన్నారు. కర్లపాళ్లెం మండల పరిషత్ కార్యాలయంలో గ్రామాల సుస్థిరాభివృద్ధిపై సర్పంచులు, కార్యదర్శులు, ఐసీడీఎస్ సచివాలయం సిబ్బందికి 2 రోజుల పాటు జరిగే శిక్షణ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ వనజ, జడ్పీటీసీ పిట్ల వేణుగోపాల్ రెడ్డి, ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఈఓపీఆర్డీ అయినంపూడి శ్రీనివాసరావు, పశు వైద్యాధికారి రేచల్ దివ్య, ఏపీఎం శ్రీనివాసులరెడ్డి, సర్పంచులు, కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది, ఐసీడీఎస్ సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు. రానున్న రోజుల్లో మన గ్రామాల్లో ఎలాంటి అనారోగ్యాలు లేని గ్రామంగా తీర్చిదిద్దుకోవాలి అనే కాన్సెప్ట్తో ఇక్కడ ఈ ట్రైనింగ్ క్లాస్ పెట్టడం జరిగింది. ఇంకోటి, ప్రతి గ్రామంలో పేదరికం అనేది చాలా వరకు నిర్మూలించడం జరిగింది. ఇంకా ఏదన్నా కొరత ఉంటే అది కూడా లేకుండా చేద్దామనే కాన్సెప్ట్ దీని మీద. అది ఎక్కువ మన గ్రామాల్లో వలస వెళ్తూ ఉంటారు. వాళ్ళకి పని చూయించడం మన గ్రామాల్లో, అంటే ఈ ఎన్ఆర్జీఎస్ డిపార్ట్మెంట్ కింద ఎక్కువ రోజులు పని దినాలు చూయించి వేరే ఊరికి వెళ్లకుండా వాళ్ళ గ్రామాల్లోనే ఉండి వాళ్ళు వర్క్ చేసుకునేటట్టు చేయడం, ఎలాంటి ఈ ప్రలోభాలకి లోపడకుండా వాళ్ళ కుటుంబాలని వాళ్ళు కట్టుకొని ఎలా జీవించాలనేది మన గ్రామాల్లో ఉన్న ప్రజలకి మోటివేషన్ చేసి చెప్పడం కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. దానికి మీరందరూ సహకరించి మనందరం కలిసికట్టుగా వర్క్ చేద్దామని ఈ సభాముఖంగా తెలియజేయండి.
మన ఉమ్మడి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమంలో పాల్గొని అలాగే ఈ సెక్షన్ తరగతులు అన్నీ తెలుసుకొని మన గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలి, అలానే ఫ్రెండ్లీ విలేజ్లో ఎలా వెళ్ళాలి, అలానే దీనికి ప్రైజెస్ కూడా ఉన్నాయి. 9 ఆప్షన్లో ఏ పంచాయతీ అయితే మార్కులు సాధించిందో దానికి ₹1 కోటి, సెకండ్ ప్రైజ్ 50 లక్షల చొప్పున గవర్నమెంట్ ప్రకటించడం జరిగింది. మంచినీళ్ళు కానివ్వండి, గుళ్ళు కానివ్వండి, చర్చిలు కానివ్వండి, మసీదులు కానివ్వండి, ఏదైనా సంథింగ్ ఊళ్ళో ముఖ్యం మన డాక్యుమెంట్ ఎలా పర్సనల్ డాక్యుమెంట్స్ ఉంటాయో అలాగే నాకు తెలిసి గ్రామానికి కూడా ఒక ప్రాపర్టీ ఉంటుంది. బడి అనివ్వండి, గుడి, శ్మశానం, అలానే ప్రజలకు అందించే వాటిల్లో మంచినీరు, మంచి వసతులు, పంచాయతీ శుభ్రత అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అలానే సెక్రటరీస్ కూడా ప్రజలకి ఎంత దగ్గరగా వాళ్ళతో వాళ్ళ సమస్యలు దగ్గరగా చెప్పుకునే విధంగా వాళ్ళకి ఎంత దగ్గరగా అనుసంధానంగా ఫ్రెండ్లీ సెక్రటరీగా ఉంటారో సర్పంచ్తో పాటు సెక్రటరీ కూడా ఉంటే గ్రామంలో ప్రతి ఫోన్, ప్రతి సమస్య మీ దగ్గర చేరుతుంది. అలానే ఆ సమస్యను కూడా డైరెక్ట్ చెక్ పవర్ అనే వ్యక్తి ఉన్న వ్యక్తి సర్పంచ్ కాబట్టి మెయిన్ రోల్ అనేది సర్పంచ్ ప్లస్ సెక్రటరీ. దయచేసి మీరు కూడా ఉన్న టైంలో, ఎందుకంటే పరిశుభ్రత అనేది లేకపోతే రోగాలు స్టార్ట్ అవుతాయి. మహిళా స్నేహపూర్వక గ్రామం, పేదరికం లేని మెరుగైన జీవనోపాధి కలిగిన గ్రామం, సమృద్ధిగా నీరు కలిగిన గ్రామం, సామాజిక న్యాయము మరియు భద్రత కలిగిన గ్రామం, స్వయం సమృద్ధి మౌలిక వసతులు కలిగిన గ్రామం, పచ్చదనము పరిశుభ్రత కలిగిన గ్రామం తదితర అంశాలపై రిసోర్స్ పర్సన్స్ జిల్లా స్థాయిలో శిక్షణ పొంది మండల స్థాయి అధికారులచే అవగాహన కలిగించే దిశగా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ప్రశ్నార్థకంగా ఉన్న పరిస్థితుల్లో మండలంలోని ప్రతి గ్రామము ప్రస్తుత ప్రజల అవసరాలు తీర్చడంతో పాటు భవిష్యత్ తరాల వారికి వనరులను మిగులుస్తూ వాటిని సద్వినియోగం చేసుకున్న ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడంతో పాటు సుస్థిరత సాధించే దిశగా గ్రామాల అభివృద్ధి చెందడానికి 2030 నాటికి ఐక్యరాజ్య సమితి మరియు భారత ప్రభుత్వం నిర్దేశించిన సుస్థిరాభివృద్ధి లక్ష్య సాధనకు ఈ శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుంది. కావున అందరూ ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొని పూర్తి అవగాహన కలిగి మీ యొక్క అడ్మినిస్ట్రేషన్లో ఇవన్నీ కూడా గ్రామాల్లో ఉపయోగిస్తూ ప్రజల్ని ముందుకు చైతన్యవంతులు చేసి ఈ కార్యక్రమాలన్నీ మీ యొక్క గ్రామాల్లో నిర్వహించాల్సిందిగా తెలియజేస్తూ, తొలి తెలుగు నిఘంటువును, వ్యాకరణాన్ని ప్రచురించే తెలుగు భాషకు ఒక గుర్తింపు తెచ్చిన ఆంధ్ర భాషోద్ధారకులు సిపి బ్రౌన్ అని మర్రి మాల్యాద్రిరావు అన్నారు. సాహితీ భారతి ఆధ్వర్యంలో బాపట్ల జమీదారుపేటలోని సాహితీ భారతి కార్యాలయంలో జరిగిన సిపి బ్రౌన్ 140వ వర్ధంతి సభను నిర్వహించారు. సిపి బ్రౌన్ శిథిలావస్థలో ఉన్న తాళపత్ర గ్రంథాలను వెలికితీసి వాటిని ప్రచురించే అతి విలువైన తెలుగు సాహిత్యానికి పునః ప్రాణ ప్రతిష్ఠ చేశారని మాల్యాద్రిరావు అన్నారు. ఆంధ్ర మహాభారతం, శ్రీమద్ భాగవతం, వసుచరిత్ర, మనుచరిత్ర వంటి గ్రంథాలను సిపి బ్రౌన్ ప్రచురించారని అన్నారు. సాహితీ భారతి అధ్యక్షులు రావూరి నరసింహవర్మ మాట్లాడుతూ సిపి బ్రౌన్ తెలుగు, ఇంగ్లీష్, తెలుగు నిఘంటువులను రచించి ఇతర భాషల వారికి తెలుగు నేర్చుకోవటం సులభతరం చేశారని అన్నారు. బ్రౌన్ ఒక్క తెలుగులోనే కాక గ్రీకు, లాటిన్, ఫారసీ, సంస్కృతం, హిందీ భాషలలో కూడా మంచి ప్రావీణ్యాన్ని సంపాదించారని అన్నారు. సాహితీ భారతి కోశాధికారి ఆదం షఫీ మాట్లాడుతూ విస్మరించబడిన ప్రజాకవి వేమన పద్యాలను వెలికితీసి వాటిని ఇంగ్లీష్లో కూడా అనువదించి తెలుగు సాహిత్య ఔన్నత్యాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేశారని అన్నారు. ఈ సభలో ఎం జాకబ్, కస్తూరి శ్రీనివాసరావు, బొడ్డుపల్లి శ్రీరామచంద్రమూర్తి, పువ్వాడ వెంకటేశ్వర్లు తదితరులు సిపి బ్రౌన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలుగు ఎక్కడుందిరా తెలుగోడా, నీ తెలుగు తెల్లారే తెలుగోడా అని ఇప్పటి తరం వాళ్ళు అంటుంటే ఆ తెలుగు కోసం, ఆ తెలుగు భాష కోసం పాశ్చాత్య దేశం నుంచి వచ్చిన సిపి బ్రౌన్ తెలుగు నిఘంటు తయారు చేసిన మహానుభావుడు. తెలుగు భాషను తన సొంత భాషగా చేసుకుని
తెలుగు నిఘంటువు కోసం అష్ట కష్టాలు పడి అప్పులు చేసి తెలుగువారి కోసం ప్రత్యేకంగా తెలుగు నిఘంటువును తయారు చేసిన సిపి బ్రౌన్ మన ఆంధ్రుల సాహిత్యం కోసం ఎంతో కృషి చేసినటువంటి బ్రౌన్ గారు ఈ రోజు కూడా ఆయన కృషి చేయబట్టే కొన్ని గ్రంథాలు ఈ రోజు కూడా మనం కాపాడుకోగలుగుతున్నాం. మను చరిత్ర కానివ్వండి, వసు చరిత్ర కానివ్వండి, దశ పురాణం కానివ్వండి, రంగనాథ రామాయణం కానివ్వండి, ఇవన్నీ కూడా ఆ మహానుభావుడు చూపించినటువంటి జాగ్రత్త వల్లే ఈ రోజు ఎన్ని కూడా మన కళ్ళ ముందు ఉంటున్నాయి. వేమన గారు పూర్తిగా విస్మరింపబడ్డారు. అటువంటి విస్మరింపబడిన పరిస్థితిలో ఉన్న వేమన పద్యాలను వెలికి తీసి వేమన పద్యాల్లో ఉన్న విశ్వ సత్యాన్ని, వేమన పద్యాల్లో ఉన్న మానవత్వాన్ని, వేమన పద్యాల్లో ఉన్న ఔన్నత్వాన్ని చక్కగా ప్రజలకు తెలియపరిచి వేమన ఇంత గొప్ప కవి, వేమన తెలుగులో ఇటువంటి మహనీయుడైన కవి వేమన ఒక అతను ఉన్నాడా అని ప్రపంచమే ఆశ్చర్యపోయేటట్లుగా సిపి బ్రౌన్ గారు తెలుగు భాషను కూడా ముందుకు తెచ్చారు. దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ ని సీఎం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటన చేయాలని జనసేన పార్టీ దివ్యాంగులు జన సైనికుడు గోగన ఆదిశేషు డిమాండ్ చేశారు. బాపట్ల పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలల కాలంలో అనేక కార్పొరేషన్ చైర్మన్ల ప్రకటన చేశారని ఆదిశేషు అన్నారు. దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ ఇంతవరకు కూడా ప్రకటన చేయలేదని ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఇద్దరూ కూడా దివ్యాంగుల సమస్యలపై దృష్టి పెట్టి దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్, దివ్యాంగుల డైరెక్టర్లను ప్రకటన చేయాలని కోరారు. కార్పొరేషన్ చైర్మన్ను నియమించడం వల్ల రాష్ట్రంలోని దివ్యాంగుల జీవితాలలో వెలుగులు నింపిన వారవుతారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతుంది. ఈ ఒక 6 నెలలు కూడా కొంతమంది కొన్ని కార్పొరేషన్లో చైర్మన్లు ప్రకటన చేసి ఉన్నారు. ఇంతవరకు కూడా కూటమి ముఖ్యమంత్రి వర్యులు కానీ, కూటమి ఉప ముఖ్యమంత్రి వర్యులు కానీ ఇంతవరకు కూడా దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ ఇంతవరకు ప్రకటన చేయలేదు. మరి ఎందుకని దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ని ఇంతకని ప్రకటన చేయలేదో మరి ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు దివ్యాంగుల కార్పొరేషన్ విషయంలో ఎందుకన్నా లేట్ అయిందో మరి ఈ విషయం మీద వెంటనే దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ని, అదేవిధంగా దివ్యాంగుల డైరెక్టర్స్ని కూడా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు ప్రకటన చేయాలని చెప్పి కూటమి ప్రభుత్వంలో దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ని ప్రకటించినట్లయితే దివ్యాంగుల సమస్యలు ఆ ఒక చైర్మన్ ద్వారా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల దృష్టికి, ఉప ముఖ్యమంత్రి వర్యుల దృష్టికి తీసుకురావడానికి బాగుండొద్దని చెప్పి మా రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. అదేవిధంగా నా జనసేన పార్టీ నుంచి కూడా నేను కూడా మరి మా ఒక అధ్యక్షుడి వారిని, మరి అదేవిధంగా మరి ముఖ్యమంత్రి వారిని ఇద్దరిని కూడా తొందరలో వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ని ప్రకటన చేయాలని చెప్పి కూడా మరీ తెలియజేస్తూ ఉన్నాం. గ్రామం సుభిక్షంగా ఉండాలని మణిదీప పారాయణం చేశామని గ్రామ సర్పంచ్ గురపసాల వెంకటేశ్వరమ్మ అన్నారు. కర్లపాళ్లెం మండలం దమ్మన్నవారిపాళ్లెం గ్రామ దేవత నాంచారమ్మ తల్లి గుడి పునఃప్రతిష్ఠ సందర్భంగా గ్రామ మహిళలు నాంచారమ్మ తల్లికి ప్రత్యేక పూజలు, హారతులు ఇచ్చారు. 9 సార్లు మణిద్వీప పారాయణం చేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరమ్మ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ఆండాళ్లమ్మ, చందు రేణుక, మైల గంగమ్మ, ఇమడబత్తుని చిట్టమ్మ, అల్లపర్తి లక్ష్మి, గురపసాల నిర్మల తదితరులు పాల్గొన్నారు. దమ్మన్నవారిపాలెం గ్రామంలో నాంచారమ్మ తల్లి పునఃప్రతిష్ఠ చేసిన సందర్భంగా మార్గశీర్ష మాసంలో గురువారం రోజు గ్రామంలోనే మహిళలందరూ కలిసి మణిదీప పారాయణం చేసుకుంటాం జరిగింది. ఇలా చేయడం వల్ల గ్రామం సుభిక్షంగా ఉంటుందని చెప్పి మహిళలందరం కలిసి ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. బాపట్ల పట్టణంలోని 13వ వార్డు ఎస్ఎన్పి అగ్రహారం గత 35 సంవత్సరాల నుంచి జరుగుతున్న అమ్మవారి నగరోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని నిర్వాహకులు ప్రసన్న దుర్గా భవానీ మాత ఆలయ జ్ఞానపీఠ భక్త సమాజం సభ్యులు
రాజా రమేష్ అన్నారు. అమ్మవారి దేవాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కరపత్రాలను విడుదల చేశారు. 36 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అమ్మవారి నగరోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని దీక్షాపరులు, భక్తులు, ఇతరులు పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరారు. కార్యక్రమానికి వస్తు రూపమైన, ధన రూపేణ, ద్రవ్య రూపేణ ఇవ్వదలసిన వారు ఫోన్పే, గూగుల్ పే ద్వారా 9908642387 అనే నెంబర్కి పంపించాలని కోరారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని, పాల్గొనదలిచిన వారు ముందుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అమ్మవారి మాలధారణ స్వాములు తదితరులు పాల్గొన్నారు. బాపట్ల పట్టణం 13వ వార్డు ఎస్ఎన్పి అగ్రహారం వినకోటవారి వీధిలో వెంచేసి ఉన్న శ్రీ ప్రసన్నదుర్గా భవానీ మాత ఆలయంలో 35 సంవత్సరాల పాటు ఎంతో అంగరంగ వైభవంగా అమ్మవారి నగరోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. ఇప్పుడు జరగబోయేది 36వ సంవత్సరం కావడంతో ఈ కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా పూర్తి చేయడానికి దీక్షాపరులు, భక్తులు, దేవస్థానం తరఫున అందరూ కృషి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ 36వ సంవత్సరం నగరోత్సవంలో కూడా ప్రతి సంవత్సరం లాగే అమ్మవారిని హరిద్రాదేవి రూపంలో తిరువీధుల్లో నగరోత్సవం రూపంలో తీసుకెళ్తూ సాక్షాత్తు అమ్మవారు శాంతి స్వరూపిణి నుంచి కాళికాదేవి రూపంలో భక్తులకి దర్శనం ఇవ్వడానికి తిరువీధుల్లో తిరుగుతున్నంత అందముగా కాళికాదేవి అవతారాన్ని రూపొందించి తిరువీధుల్లో తిరగటం జరుగుతుంది. కావున ఈ కార్యక్రమానికి భక్తులు ఎల్లరూ వెనక్కి విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ ఈ కార్యక్రమంలో హరిద్రాదేవి అమ్మవారి దగ్గర నుంచి ముత్తైదులకు పసుపు, కుంకుమ, గాజులు ఇవ్వటం జరుగుతుంది. కావున గుడికి నగరోత్సవానికి సంబంధించి ధన రూపేణ, వస్తు రూపేణ చందాలు ఇవ్వదలిచిన వాళ్ళు ఎస్ఎన్పి అగ్రహారం వినకోటవారి వీధిలో వెంచేసి ఉన్న అమ్మవారి ఆలయాన్ని సంప్రదించవలసిందిగా కోరుతున్నాము. అలాగే ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరానికి కూడా ప్రతి ఒక్కరు భక్తులు ముందుకొచ్చి కార్యక్రమాన్ని చేయాలని ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై. దీర్ఘకాల వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బాపట్ల జిల్లా మెడికల్ హెల్త్ ఆఫీసర్ విజయం అన్నారు. డిఎంహెచ్ఓ కార్యాలయంలో ఆమె ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె పాల్గొన్నారు. వివిధ రకాల క్యాన్సర్లకు సంబంధించి సర్వే నిర్వహిస్తున్నామని, సిబ్బందికి ప్రజలు సహకరించాలని ఆమె కోరారు. ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే సిబ్బందితో చర్చించి తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో కూడా సర్వే నిర్వహిస్తున్నామని వివరించారు. దీర్ఘకాలిక వ్యాధులకు మందులు వాడుతూ ఉండాలన్నారు. కొన్ని రకాల మందులు వాడటం వలన ఇతర వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఉందని, వైద్యుల సూచనల మేరకు మందులు వాడాలని సూచించారు. మీ ఆరోగ్యాలను జాగ్రత్తగా చూసుకోవాలని కోరారు. ఇప్పుడు మన దగ్గర NCD-CD నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ విత్ కమ్యూనికబుల్ డిసీజెస్ అనేది స్క్రీనింగ్ జరుగుతుంది. అలానే స్కూల్ స్క్రీనింగ్, అంగన్వాడీ సెంటర్స్లోనే స్క్రీనింగ్ జరుగుతుంది. ఈ స్క్రీనింగ్లో రెఫరల్ ఏదైనా ఉంటే వాళ్ళని మనము కన్సర్న్డ్ ప్లేసెస్లో ట్రీట్మెంట్ ఇప్పించే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఈ మనకి ఏరియా హాస్పిటల్స్, తర్వాత CHCs, తర్వాత 4 డేస్కి సంబంధించి అంటే DAC డిస్ట్రిక్ట్ అర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ అని ఒకటి ఉంది, దానికి కూడా పంపిస్తున్నారు. తర్వాత ఇంకొకటి NCD-CDలో స్క్రీనింగ్ అందరూ కూడా క్యాన్సర్స్కి సంబంధించి, ముఖ్యంగా హైపర్ టెన్షన్, డయాబెటీస్తో పాటు క్యాన్సర్కి సంబంధించి ఓరల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, దీంట్లో అక్కడ ANMs, MLHPs ఆర్ CHOs వీళ్ళందరూ ఫీల్డ్కి వెళ్తున్నారు. వెళ్ళి ముందు రోజు మనం పాంప్లెట్ ఇస్తున్నాము. మినిమం ఒక 5 హౌసెస్ కానీ లేదంటే ఒక 30 మెంబర్స్ కానీ అన్నట్టు ముందు రోజు వెళ్ళి పాంప్లెట్స్ ఇచ్చి చెప్పి వస్తున్నారు ఆశాస్. తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే మన స్టాఫ్ వెళ్తున్నారు, స్క్రీన్ చేస్తున్నారు. ఆల్రెడీ డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళను చూస్తున్నారు, లేని వాళ్ళను కొత్త వాళ్ళు ఎవరన్నా బయట ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు, లేదంటే న్యూ కేసెస్ ఏమైనా ఐడెంటిఫై చేసినా వాళ్ళు ఎంటర్ చేస్తున్నారు, డేటా ఎంటర్ చేస్తున్నారు. ఏంటంటే నెక్స్ట్ మెడికల్ ఆఫీసర్ లాగిన్కి వెళ్తాయి. ఇవన్నీ మెడికల్ ఆఫీసర్ చూసి, మెడికల్ ఆఫీసర్ అందులో ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే అక్కడ మెడికల్ ఆఫీసర్ లాగిన్లో కూడా చూస్తారు. అక్కడ డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఇలాంటివి కన్ఫర్మ్ చేస్తారు. లేదు క్యాన్సర్కి సంబంధించి ఏదైనా ఉన్నాయంటే దాని కన్ఫర్మేషన్కు రెఫరల్ క్యాన్సర్ యూనిట్కు రెఫర్ చేస్తారనమాట. అది అలా ఇది ట్రీట్మెంట్ అయితే రెగ్యులర్గా ఫాలోఅప్లో ఉండాలనే ఉద్దేశంతో ఈ ట్రీట్మెంట్ జరుగుతుందండి. కాబట్టి ఈ సర్వీసెస్ని ప్రతి ఒక్కరు కూడా, అంటే స్టాఫ్ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు ఉండి, అందరూ ఉండి అవైలబిలిటీలో ఉండి స్క్రీన్ చేయించుకోగలిగితే బాగుంటుంది. క్యాన్సర్స్ అర్లీగా డిటెక్ట్ చేస్తే క్యాన్సర్స్ కానీ, డయాబెటీస్, హైపర్ టెన్షన్ కానీ ఏదైనా కానీ, డయాబెటీస్, హైపర్ టెన్షన్ అయినా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటే, కంట్రోల్లో ఉంటే ఫర్దర్ కాంప్లికేషన్స్ ఏమి రాకుండా ఉంటాయి. లేదంటే డయాబెటిక్ రెటినోపతి, కళ్ళు కనిపించకపోవడం కానీ, డయాబెటిక్ న్యూరోపతి, డయాబెటిక్ నెఫ్రోపతి, ఇలా ప్రతి దాన్ని కూడా అన్నీ కూడా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాటిని అన్నింటినీ కంట్రోల్లో ఉండాలంటే రెగ్యులర్గా ట్రీట్మెంట్ తీసుకోవాలి. అలానే హైపర్ టెన్షన్ కూడా ఏదైనా
స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఇలా ఉంటాయి కాబట్టి దాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలన్నా కూడా బీపీ కూడా కంట్రోల్లో ఉంటుంది. తర్వాత క్యాన్సర్స్కి సంబంధించి అర్లీగా డిటెక్ట్ చేసుకుంటే లైఫ్ ట్రీట్మెంట్ కూడా తగ్గుతుంది అనమాట. ట్రీట్మెంట్ ఏంటంటే మెయిన్ ఓన్లీ ఒకవేళ సర్జరీతోనో కీమోథెరపీతోనో అలా ఏదో ఒకదాన్ని కన్ఫైన్ అయ్యి ట్రీట్మెంట్ కూడా కొంచెం ఈజీగా అయిపోతుంది. తక్కువ రోజుల్లో ట్రీట్మెంట్ అయిపోతుంది. లాంగ్ లైఫ్ ఉండే అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా లేట్గా డిటెక్ట్ చేస్తే అప్పుడు చాలా ఇబ్బంది అయిపోయి ఆ లైట్ స్టేజ్లో చాలా ప్రాబ్లమ్స్ సెకండరీస్ అన్నీ డెవలప్ అయిపోయి అలా ఉంటుంది. కాబట్టి వచ్చినప్పుడు మిమ్మల్ని అడిగినప్పుడు అందరూ కూడా మీకు జెన్యూన్గా ఉన్న ప్రాబ్లమ్ ఎక్స్ప్లెయిన్ చేయండి. మీకు ఏదైనా అక్కడ అందరూ అంటే మీ ఇంటి దగ్గరికి వస్తున్నారు, మీకు అడగడం ఇబ్బంది అయితే లోపల కూర్చొని స్టాఫ్ ఉంటారు, లోపల కూర్చొని మాట్లాడచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. కాబట్టి క్లియర్గా మీ ప్రాబ్లం ఒకసారి తెలియచెప్పి దీనికి అందరూ సర్వేకి అందరూ సహకరించి మీ ఆరోగ్యాన్ని మీరు జాగ్రత్తగా చూసుకోగలరు అని అందరినీ కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. బాపట్ల నియోజకవర్గంలోని కొండుబొట్ల పాళ్లెంలో గల సాయిబాబా ఆలయం వద్ద బాపట్ల నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త నామన వెంకట శివనారాయణ అయ్యప్ప స్వామి ఇరుముడి కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో బాపట్ల శాసనసభ్యులు వేగేసిన నరేంద్రవర్మ, బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సలగల రాజశేఖర్, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను వెంటనే నిలుపుదల చేయాలని అఖిల భారత మాల సంఘాల జేఏసీ బాపట్ల జిల్లా కన్వీనర్ మందపాటి పరమానంద్ కుమార్ అన్నారు. ఐలాండ్ సెంటర్లో కరపత్రాన్ని ఆవిష్కరించారు. కర్లపాళెం ఐలాండ్ సెంటర్లో అఖిల భారత మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పరమానంద్ కుమార్ మాట్లాడుతూ ఈ నెల 15న గుంటూరు నగరపాళ్లెం రోడ్లో జరుగు హలో మాల చలో గుంటూరు కార్యక్రమంలో మండలం నుంచి అధిక సంఖ్యలో మాలలు పాల్గొని మహాగర్జనను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పెరళి ధనుంజయ్, పెరళి రాజేష్, యారాం ఇస్సాకు, జోగి దాస్, జాలాది విజయరావు, కాగిత బోస్, కె నాగరాజు, మేకల రాజశేఖర్, ఆనంద్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ ఎస్టీ వర్గీకరణని వ్యతిరేకిస్తూ అఖిల భారత మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రేపు 15 డిసెంబర్ 24వ తేదీన ఆదివారం సాయంత్రం లక్షలాది మందితో మరి బహిరంగ సభ ఏర్పాటు చేయడం అయినది గుంటూరులో. మరి ఆ సభకి అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి మాల సోదరులు ఈ కార్యక్రమానికి విచ్చేసి ఏదైతే సుప్రీంకోర్టు ఈ ఎస్సీ ఎస్టీ వర్గీకరణని అమలు చేయమని తీర్పిచ్చిందో దానికి వ్యతిరేకంగా మరి మాల మహనీయులు మాల పెద్దలు ఉన్నటువంటి మహా నాయకులు మాల యోధులందరూ ఆ సభకి విచ్చేసి ఆ యొక్క వర్గీకరణ గురించి విశ్లేషించడానికి మరి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్మానాన్ని మరి దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలని మరి దాన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా మరి కోరటానికి పెద్ద వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఆ సభకి బాపట్ల జిల్లా కర్లపాలెం మండలంలో ఉన్నటువంటి అన్ని మాల సంఘాలు మాల నాయకులందరూ ఆ సభకి విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా మరి అందరికీ జయభీములు తెలుపుతా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దీర్ఘకాలిక వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండి సకాలంలో మందులను వాడుతూ ఉండాలి. బాపట్ల జిల్లా మెడికల్ హెల్త్ ఆఫీసర్ విజయమ్మ. గ్రామం సుభిక్షంగా ఉండాలని మణిద్వీప పారాయణం చేశాం. గ్రామ సర్పంచ్ గుర్రపుశాల వెంకటేశ్వరమ్మ. దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ వెంటనే నియమించాలి. జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడు గోగన ఆదిశేషు. తొలి తెలుగు నిఘంటువును వ్యాకరణాన్ని ప్రచురించి తెలుగు భాషకు ఒక గుర్తింపు తెచ్చిన ఆంధ్ర భాషోద్ధారకుడు సిపి బ్రౌన్. మరి మాల్యాద్రిరావు. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ బిగ్ సిటీ న్యూస్.